చిత్తూరు జిల్లా కుప్పం కడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కడా పీడీ వికాస్ మర్మత్. కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం నిర్మాణ విషయంలో ఎటువంటి నిర్ణయమూ జరగలేదు. తిరుపతి గంగమ్మ ఆలయానికి సీఎం చంద్రబాబు సుమారుగా 8,20,00,000 రూపాయలు మంజూరు చేశారు. ఆలయ పునర్నిర్మాణ విషయంలో భక్తుల మనోభావాలు, ఆచార సాంప్రదాయాలు పాటిస్తామని ప్రకటించారు. అందరితో చర్చించిన తర్వాత అందరి సమ్మతితోనే తిరుపతి గంగమ్మ ఆలయాన్ని నిర్మిస్తాం. ఆలయ పవిత్రతకు నష్టం జరిగేలా ఏ చిన్న చర్య జరగదు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అపోహలు పడవద్దు అని తెలియజేశారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, డిఫరెంట్ ఛానల్స్లో మీ అందరికీ తెలుసు, ఎస్టర్డే మనం ఒక అఫీషియల్ మీటింగ్ చేశాము శ్రీ గంగమ్మ గుడి టెంపుల్ సంబంధించి. అది ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయాలి మీ అందరికీ తెలుసు. అది అంటే ఫస్ట్ మీకు నెక్స్ట్ 5 minutes నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అంటే మనకి ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ లేకపోతే డెవలప్మెంట్ గురించి మనం ఆలోచించాము, ఏ విధంగా అది వచ్చింది ఈ రోజు వరకు. సో 1.5 year బ్యాక్ మనకి చాలా హ్యూజ్ డిమాండ్తో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి ఇక్కడ ఇది గంగమ్మ గారు బ్లెస్సింగ్స్తోనే మనం ఇక్కడ ఈరోజు కుప్పం టౌన్కి ఇంత అభివృద్ధి చూస్తున్నాం. కాబట్టి ఇంతమంది జాతరలో వస్తారు, ఎప్పుడు కూడా మన ముందు 3 రాష్ట్రం ఉంది. కాబట్టి ఒక మంచి ఏరియా డెవలప్మెంట్ ఉండాలి, అక్కడ భక్తుల కోసం టాయిలెట్స్ ఉండాలి, ఏరియా ప్రాపర్గా ఉండాలి. కాబట్టి కన్స్ట్రక్షన్కి డెవలప్మెంట్కి మనకి ఎంత ఖర్చు అనేది ఒక ఎస్టిమేట్ రెడీ చేసాం 1.5 year బ్యాక్. అది చూస్తే అప్పుడు ఆల్మోస్ట్ 8 to 9 CR వరకు మనకి వచ్చింది. మన రెస్పెక్టెడ్ ఆనరబుల్ సీఎం సార్ ద్వారా మనకి శాంక్షన్ రావడం జరిగింది. సార్ మనకి చెప్పారంటే మన భక్తులు ఎంతమంది వస్తారు అందరికీ మంచిగా ఉండాల్సిందే. కాబట్టి మనం శాంక్షన్ చేసి లాస్ట్ ఇయర్ అంటే అందరికీ తెలియజేశాము. తర్వాత మెయిన్లీ ఒక కమిటీ ద్వారా అంటే మనం కంటిన్యూస్గా డిస్కషన్స్ చేసాం లాస్ట్ 1.5 year. కానీ ఏ విధంగా కూడా మనం అంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోయాము. తర్వాత నిన్న ఒక ఫస్ట్ టైం అంటే ఎందుకంటే చాలా డిలే అయింది కాబట్టి ఫస్ట్ టైం ఒక స్టేట్ లెవెల్కి సపతి గారికి పిలిచి అందులో ఒక టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి పిలిచి నేను సొంతగా కమిటీతో పాటు అంటే ఒక మీటింగ్ చేశాను. అంటే ఎందుకు డిలే అవుతుంది, మనం ఎందుకు అంటే డిసిజన్ తీసుకోలేకపోతున్నాము, అది ఆ మాట మీద డిసిజన్ మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే కన్స్ట్రక్షన్, రీకన్స్ట్రక్షన్, డెవలప్మెంట్ అది అంటే భక్తుల కోసం ఉంది. మీ అందరికీ తెలుసు ఇది అంటే ఒక కాడా ఆఫీస్ కోసం లేకపోతే ఒక 1-2 persons కోసం కాదు. ఇది అంటే 5 లక్షల మంది ఏదైతే వస్తారో వాళ్ళ కోసం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ వస్తారంటే వాళ్ళకి తెలుసుకోవాలంటే ఎక్కడ వెళ్తున్నాము, ఏ విధంగా అంటే మనకి చూస్తున్నారు అక్కడ, ఏ విధంగా అక్కడ అంటే డెవలప్మెంట్ నడుస్తుంది అది వాళ్ళకి తెలుసుకోవాలి. కాబట్టి నిన్న అది మీటింగ్ చేశాం. అది నార్మల్గా ఒక జనరల్ మీటింగ్ అలాగే చేశాం. అంటే ఏమేమి డిజైన్స్ ఉండొచ్చు, ఏమేమి చేసుకోవచ్చు, అది మన పేపర్ మీద ఏం రెజల్యూషన్ తీసుకోవడం లేకపోతే ఏమైనా మీడియా ద్వారా మీడియాకి పిలిచి చెప్పడం అది మనం చేయలేదు. అది అంటే చాలా మంది ఆ మీటింగ్కి అన్నెసెసరీగా హైప్ చేసి రూమర్స్ స్ప్రెడ్ స్టార్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు. ఎస్టర్డే నాకు చెప్పండి మీ అందరికీ అంటే అది డిసిజన్ ఉంటే మీ అందరికీ పిలుస్తాం కదా, క్లియర్గా చెప్పచ్చు, క్లియర్గా అంటే ప్రాపర్గా స్టేట్మెంట్ ఇస్తాం. ఇది ఇంకా చిన్న విషయం కాదు. ఇది అంటే మన దేవుడు మనకంటే బ్లెస్సింగ్స్ ఉంటేనే అన్నీ ఉంటుంది. నేను కూడా ప్రతిరోజు అంటే వెళ్తాను. ఇప్పుడు శ్రావణ మంత్ ఉంది అంటే నేను కూడా అంటే కంటిన్యూస్గా అభిషేకం కోసం వెళ్తున్నాను. నేను కూడా నాకు తెలుసు ఆ మాట, అందరికీ తెలుసు. కాబట్టి అది ఒక డిసిజన్ తీసుకుంటే ఖచ్చితంగా మీడియా వెళ్ళడం ఉంటుంది. ఒక డిసిజన్ తీసుకున్నాము చెప్పాల్సిందే, స్టేట్మెంట్ వస్తుంది. కానీ కొంతమంది ఇక్కడ రేపు నిన్న వచ్చి వాళ్ళు ఎజెండా క్రియేట్ చేసి అది హైప్ చేశారు. అది అంటే కరెక్ట్ కాదు. మీ అందరికీ తెలుసు. సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు కుప్పం కాన్స్టిట్యువెన్సీలో చూడండి, ఈరోజు ఫ్రంట్ పేజ్లో కూడా వచ్చింది విజయవాడ. కుప్పం అంటే అన్ని విధంగా చేంజ్ అవుతుంది, ఇండస్ట్రియల్ హబ్ లాగే అంటే పెద్ద ఆర్టికల్ వచ్చింది విజయవాడ. ఎందుకు వచ్చింది అంటే చూస్తున్నారు ప్రజలు. గత సంవత్సరంలో లాస్ట్ ఇయర్ జనవరిలో మన దగ్గర ఒక్క ఇండస్ట్రీ ఉంది కొత్తగా మొదటి. ఈరోజు 32 ఉంది, 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 30,000 మందికి ఉద్యోగం. అదిలో ఫస్ట్ ఇండస్ట్రీ ఇనాగ్రేట్ కూడా చేసి అక్కడ 300 మందికి ఉద్యోగం ఇప్పించారు. అంటే అది ఎవరో చేస్తున్నారు, మన ముఖ్యమంత్రి సార్ కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి కాడనూరు అంటే చేసేస్తున్నారు. అది అంటే ఒక మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. కానీ ఇది చేయడానికి దాదాపు 1000 ఎకరాల ఉన్న భూమి తీసుకున్నాం అక్కడ. కానీ ఒక సింగిల్ కోర్ట్ కేసు కూడా జరగలేదు. సింగిల్. ఆలోచించండి ఎలా చేసాము. ఎందుకంటే అందరూ ఒపీనియన్, అందరూ మాట విని ఫైనల్ చేసాం ఏ భూమి ఉంటే.
మన ఇష్టం ప్రకారం చేయలేదు. అది మీకు బాగా తెలుసు. కార్డ్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ 2 years లో మీరు చూశారు. ఎప్పుడు కూడా గట్టిగా అంటే ఇది ఉండాల్సిందే, ఇదే చేయాల్సిందే అని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. మీ అందరికీ బాగా తెలుసు. అది ఎందుకు చెప్పలేదు అంటే మన ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు. అంటే అది మీరు ఎప్పుడు కూడా ఏ డిసిజన్ తీసుకోవాలంటే ప్రజలకు అడగాలి, ప్రజలకు ఫస్ట్ మీటింగ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత డిసిజన్ తీసుకోవాలి. కాబట్టి ఈ రోజు అక్కడ 32 ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి వాళ్ళని చెప్పాడు, ఒక్కరొక్కరు చెప్పారు. అక్కడ వెళ్తే ప్రశాంతంగా అయిపోతుంది, ఏం కోర్ట్ కేసు ఉండదు, ప్రశాంతంగా భూమి వస్తుంది, మనం పని చేసుకోవచ్చు, ఫాస్ట్ గా అప్రూవల్ వస్తుంది, ఫాస్ట్ గా అన్ని విధంగా సపోర్ట్ వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ చూడండి బయట రోడ్ ఉంది, రీచ్ 2, రీచ్ 3. చాలా మంది అంటారు ఎందుకు డిలే అయింది. డిలే ఎందుకైంది అంటే మనం ప్రతి ఒక్కరు కోసం అంటే మనం ప్రాపర్ గా క్యాల్కులేషన్ చేసి వాళ్ళు ఎంత డబ్బులు అడుగుతున్నారు, మనం ఎంత ఇవ్వగలము, నెగోషియేషన్ ఎంత చేయాలి, ఏ విధంగా అందరికి బెనిఫిట్ రావాలి, అది మనం చూస్తాం. మీ అందరికీ తెలుసు. అది ఆ మాట అంటే సైడ్ లో పెట్టడానికి లేదు, ఓపెన్ గానే ఉంది. ఈ రోజు ఇక్కడ మనం డబ్బులు ఏదైనా ఇస్తున్నాం, మీరు గ్యారంటీగా ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా వెళ్తే ఇంత నెగోషియేషన్, ఇంత మ్యూచువల్ బెనిఫిట్ ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ మనం అంటే కాబట్టి డిలే అయింది. చట్ట ప్రకారం చూసుకుంటే అది 3 నెలలు చేయడానికి పని ఉంది, చిన్న పని. కానీ మనకి 1.5 year అయింది. ఎందుకు? కానీ ఇంకా 2 months లో అయిపోతుంది, అది కూడా మాట్లాడిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు టైం అయింది? ఈ రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేరు వాళ్ళు ఇక్కడ చూసి వెళ్ళారు, అసలు నాకు ఇంత డబ్బులు వస్తుంది, ఇంత స్ట్రక్చరల్ కాస్ట్ ఇస్తున్నారు. అదే మన ప్రభుత్వం స్టైల్. మన ఇష్టం ప్రకారం డిసిజన్ తీసుకోము. నిన్న కూడా అంటే కమిటీతో మీటింగ్ చేయడానికి బాధ్యత అంటే ఉంది. ఎందుకంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శాంక్షన్ ఇచ్చారు. ఆ డిపార్ట్మెంట్ శాంక్షన్ ఇచ్చారు. అది ఒక ప్రైవేట్ పర్సన్ గుడి కట్టిస్తున్నారు అంటే అది వేరే మాట. ఇక్కడ ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ ద్వారా 9 కోట్ల శాంక్షన్ ఇప్పించారు. తర్వాత డిపార్ట్మెంట్ బాధ్యత ఏంటి? మీరు ఇంత డబ్బులు తీసుకున్నారు, మీరు 1.5 year అయింది, ఎందుకు డబ్బులు పడడం లేదు, అది రివ్యూ చేయడానికి వెళ్ళాము. అప్పుడు అంటే కొంతమంది చెప్పారు, సరే ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి. అప్పుడు అంటే మనం ఏం డిసిజన్ తీసుకున్నామంటే, సరే అండి నేను రేపు మా మీడియాలో పెడతాను, ఈ రోజు కూడా అంటే మీకు రేపు వస్తుంది పేపర్లో, మనం అందరూ మాట వింటాం. కమిటీ ఒక డిసిజన్ ఇస్తున్నారు, అది కమిటీ డిసిజన్ ఏముంది, అది ఫైనల్ ఉండదు, మీకు తెలుసు. ఎందుకంటే కమిటీ అడ్మినిస్ట్రేషన్ కోసం ఉంది, ఇంకా గుడి అంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం ఉంటుంది. సో ప్రజలకి అంటే ఏ విధంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, అది మొత్తం వినాల్సిన బాధ్యత ఉంది డిపార్ట్మెంట్ కి. సో మనం ఈ రోజు నుండి 31st August వరకు అంటే మనం టైం ఇస్తాము. ఏ ఊరికి కూడా అంటే నార్మల్ గా వాళ్ళు అంటే రిప్రజెంటేషన్స్ ఇక్కడ ఇవ్వచ్చు, ఆబ్జెక్షన్ కాదు, రిప్రజెంటేషన్. ఆబ్జెక్షన్ ఎప్పుడు ఉంటుంది? నిర్ణయం తీసుకున్నాము, మీరు ఆబ్జెక్షన్ ఇవ్వండి, ఆ మాట అప్పుడు ఉంటుంది. కానీ నిర్ణయం ఏం తీసుకోవడం లేదు. నో డిసిషన్ హ్యాస్ బీన్ టేకన్ విత్ రెస్పెక్ట్ టు ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ శ్రీ గంగమ్మ గారు గుడి టెంపుల్. ఏం డిసిజన్ మనం తీసుకోవడం లేదు. ఇది అంటే మీకు ఏం చెప్తున్నారు, అది అంటే వాళ్ళ ర్యూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఒక ప్రాపర్ ఒక పీడీ ఆఫీస్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది, మీకు ప్రాపర్ గా అంటే మాట చెప్తున్నాం. మీరు అందరికి ప్రశాంతంగా చెప్పొచ్చు, డిసిజన్ ఏం తీసుకోవడం లేదు. ఇది అన్ని ర్యూమర్స్. ఒక నిన్న అంటే కొంచెం 5-6 మంది వాళ్ళు ఇష్టం ప్రకారం గట్టిగా మాట్లాడి స్ప్రెడ్ చేశారు. కాబట్టి అంటే ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మీకు చెప్పడానికి. ఎందుకంటే ప్రజలకి ఆ భయం రాకూడదు, ఆ ఫియర్ రాకూడదు. అంటే ఏం చేస్తున్నారు అడగలేదు, అది అసలు జరగలేదు. నిన్న ఒక సింపుల్ మీటింగ్ చేశాం. నిర్ణయం ఉంటే రెజల్యూషన్ ఉంటుంది కదా, సైన్స్ ఉంటాయి, తర్వాత ప్రాపర్ గా మీడియాకి వెళ్ళడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది, అనౌన్స్మెంట్ ఉంటుంది. అది జరగలేదు. ఎందుకంటే డిసిజన్ తీసుకోలేదు. డిసిజన్ ఎప్పుడు తీసుకుంటాము? అందరూ ఒపీనియన్ ఇస్తారు. అంటే ఇప్పుడు కార్డ్ ఆఫీస్ లో వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. కాబట్టి మీ ఒపీనియన్స్, మీ రిప్రజెంటేషన్స్ ఏదైతే వీడియోస్ చూస్తున్నారు అందరూ సోషల్ మీడియా ద్వారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లస్ యూట్యూబ్ ఆర్ టీవీ ఛానల్స్, ఫిజికలీ కార్డ్ ఆఫీస్ ఎప్పుడెప్పుడైనా రావచ్చు, రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ ప్రకారం మీ ఒపీనియన్ ఏంటి, ఏం జరగాల్సిందే, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా మనం భక్తులు చూడాలి. ఈ రోజు మనం ఇంత లక్కీగా ఉన్నాము, ఈ గుడి మన కుప్పం టౌన్ లో ఉంది అంటే ఈ రెస్పెక్టెడ్ మనకి ఇంత స్ట్రాంగ్ టెంపుల్ ఉంటే ఈ రోజు మన దగ్గర ప్రతి సంవత్సరం జాతర టైంలో ఆల్మోస్ట్ 5 లక్షల మంది వస్తున్నారు. 5 లక్షల మంది అంటే 3 స్టేట్స్ నుండి వస్తున్నారు, 4 స్టేట్స్ నుండి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి అంటే ఏం చూస్తారు అంటే ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంత మంచి టెంపుల్ ఉంటే, ఇంత స్ట్రాంగ్ టెంపుల్ ఉంటే మన ఫెసిలిటీస్ కూడా స్ట్రాంగ్ ఉంటారు కదా. అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఇండస్ట్రీస్ చేస్తున్నాము,
బస్ స్టేషన్ చేస్తున్నాము, పార్క్ చేస్తున్నాము, పిరమిడ్ ఇన్నోవేట్ చేసాము, రోడ్ వైడనింగ్ చేస్తున్నాము, డీకేపల్లి ట్యాంక్ చేస్తున్నాము, కుప్పం ట్యాంక్ చేస్తున్నాము, క్రికెట్ స్టేడియం అంటే ఫుల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నాము. ఇప్పుడు ఎంత 10,000 హై స్ట్రీట్ లైట్స్ ఇచ్చాము, 100 హైమాస్ లైట్స్ మనం ఇన్స్టాల్ చేయించాము, దీపం 100% చేశాము, ఇంతమందికి ఉద్యోగం ఇప్పించాము, హార్టికల్చర్ ఏరియా, P4 ప్రోగ్రామ్, సంజీవిని, కేర్ అండ్ గ్రో అంటే చెప్తే అంటే ఇంకా 1 అయిపోతుంది. ఇంత మనం 2 years చేయగలిగాము. తర్వాత ఇంత చేసిన తర్వాత మనకి మెయిన్ ఈ అన్ని ఎలా జరిగింది మన గంగమ్మ గారు బ్లెస్సింగ్స్ తో జరిగింది. అది నేను నిజం చెప్తున్నాను, అందుకని తెలిసేమాట. మరి అది కూడా మనం చూడాలి కదా, డెవలప్మెంట్ అది కూడా మనం చూడాలంటే అది మన బాధ్యత. కాబట్టి అందరితో మాట్లాడతాము, ఒపీనియన్స్ తీసుకుంటాము, తర్వాత మనం చూస్తాం ఏ విధంగా ముందుగా వెళ్ళాలి. కానీ ఈ మాట నేను క్లియర్ చేస్తున్నాను, ఏ విధంగా కూడా డెసిజన్ తీసుకోవడం జరగలేదు, మళ్ళీ మాట చెప్తున్నాం. మీ ఒపీనియన్స్, మీ రిప్రజెంటేషన్ ఆర్ ఆఫీస్లో ఇవ్వచ్చు. ఓకే, ఇది తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే